ఊరికే దర్శనమిచ్చే ఆకాశానికి, ఉరిమే ఆకాశానికి ఏంటి తేడా? ఉప్పు నీళ్ళ సముద్రానికి, ఉప్పెనతో ముంచెత్తే సముద్రానికి ఏంటి తేడా? కాగడ అగ్నికి, కాలాగ్నికి ఏంటి తేడా? గోడ మీద వేళ్లాడే కత్తికి, గొంతులపై వేటుగా మారే కత్తికి ఏంటి తేడా? ట్రిగ్గర్ నొక్కక ముందు గన్నుకి, ట్రిగ్గర్ నొక్కిన తర్వాత గన్నుకి ఏంటి తేడా? శక్తి, అవును శక్తి మాత్రమే శివాన్ని శివంగా మార్చేస్తోంది. శక్తి ఉంటేనే చలనం, శక్తి ఉంటేనే సంచలనం. శక్తి మాత్రమే అస్తిత్వం, శక్తి మాత్రమే అంతిమ సత్యం. అందుకే మన దేశం భరత భూమిగా మిగిలిపోలేదు. భరతమాతగా భుక్తి తానై, భక్తి తానై, భూ ప్రపంచపు మహాశక్తి తానై విరాజిల్లింది. మన దేశం దేశం కాదు, మన దేశం ఒక ధర్మం, ధార్మిక క్షాత్ర స్వరూపమైన దుర్గత. మన దేశం దేశం కాదు, మన దేశం ఒక ధనధాన్య నిలయం, ధన్యం చేసే సిరుల తల్లి లక్ష్మి తాను. మన దేశం దేశం కాదు, మన దేశం ఒక విజ్ఞానం, సనాతన జ్ఞానమైన సరస్వతి తాను. అన్నింటికంటే ముఖ్యంగా మన దేశం దేశం కాదు, కాలక్రమంలో ఎదురొచ్చిన ఎన్నో కటంకాలపై ఒంటి కాలితో తాండవం చేసిన కాళి తాను. భూమండలంపై ఎన్నో నాగరికతలు ధూళిరేణువుల్లా ఇలా పైకెగసి అలా నేలరాలిపోయినా యుగ యుగాలుగా కొనసాగుతోన్న తుఫాను లాంటి శక్తిపాతం తాను. సనాతన స్కూల్ అనే ఈ ఛానల్ మొదలు పెట్టడానికి ప్రేరణ ఏంటో తెలుసా? మన భావితరాలకు సనాతన ధర్మానికి సంబంధించిన శక్తివంతమైన విషయాలను అందించడం, చరిత్ర పుటల్లో దాగి ఉన్న నిగూఢ రహస్యాలను, సమాధి అయిన నిజాలను వెలికితీయడం. ఇదే సనాతన స్కూల్ ఆదర్శం. మన బూటకపు చరిత్రకారులు భారతదేశాన్ని మొఘలులో లేదా బ్రిటిష్ వారో కాదంటే ఇతర పాశ్చాత్యులో ఇటువైపుగా వచ్చి మనని ఉద్ధరించినట్టు, వారు వచ్చే వరకు మనకు బ్రతకడమే తెలియనట్టు బరితెగించి ప్రతి చోట చొప్పించారు. దురదృష్టం ఏంటంటే మనం కూడా వారు వ్రాసినవి, చెప్పినవి విని అవే నిజాలు అనుకొని కాలం గడిపేస్తున్నాం. మనం పాఠశాలల్లో ఇప్పుడు చరిత్ర అని చదువుకుంటున్నది అంతా ఒక బూటకం. తెర మీద చూపిస్తే అదొక పెద్ద దగుల్బాజీ నాటకం. మొఘలులు, ఇతర మతమౌఢ్యపు విదేశీ విద్రోహుల గురించి బహుగొప్పగా బాగుగా వర్ణిస్తూ బాహుములాలు గుర్తేసుకోవడం జరుగుతోంది ఇప్పటికీ. వారేదో మన దేశానికి దొరికిన బంగారు పిచ్చుకలన్నట్టు ఉంటాయి వర్ణనలు. కానీ నిజంగానే బంగారు భాండాగారమైనటువంటి మన దేశాన్ని కొల్లగొట్టడానికొచ్చి పీల్చి పిప్పి చేశారని మనం గ్రహించాం. మన ఆలయాలు, శిల్ప సంపదలు ధ్వంసమయ్యాయి, సంపద దోచుకోబడింది. మన దేశంలోనే మన ప్రజలపైనే బానిసత్వం విధించబడింది. మత మార్పిడుల పర్వం నడిచింది, మారణకాండ జరిగింది. ఎందరో వీరుల రక్తంతో ఈ మట్టి తడిసింది. వారి ఆప్తుల అశ్రుధారలతో మన అవని కన్నీటి ఏరులయ్యింది. పచ్చటి భరతమాత వెచ్చటి రక్తంతో ఎర్రబడింది. ఆ బాధకి కొలమానమేది? ఆ వీరుల త్యాగాల చరిత్ర ఏది? ఏ రాజకీయ సామాజిక కుట్రల చట్టాల కింద అది నలిగింది? ఆలోచించండి. వీరులైన మన పూర్వీకుల పౌరుషాన్ని దాచి మనలను పీరువులుగా, సత్తువలేని వారిగా చూపిస్తే మనం నమ్మేస్తున్నామే. మన విచక్షణకి ఏమైంది? ధర్మనిష్ట కలిగి ఉండక, మన చరిత్ర గొప్పదనం మెరుగక ఎన్నాళ్ళు న్యూన్యతా భావంతో మగ్గిపోదాం? ఇంకెన్నాళ్ళు ఈ అబద్ధపు సంఖ్యలలో బందీలవుదాం? అంతేకాదు, మన పురాణాలను, ఇతిహాసాలను వక్రీకరించి వాటిని ప్రచారం చేశారు. సినిమాలు, సీరియళ్లు, చివరికి ఓటీటీలు కూడా మన ధర్మానికి గొడ్డలి పెట్టుగా మారాయి. ఇది ఎంతో శోచనీయం. అందుకే నిజాలను పరిచయం చేయాలన్న ఉద్దేశంతో మొదలైంది మన ఈ సనాతన స్కూల్. మన వీరుల వీర శిరోమణుల గాథలు తెలుసుకుందాం. మన పురాణ, ఇతిహాస, ఆర్ష ధర్మ గ్రంథాలను చదువుకుందాం. చేతనలవుతాం, శక్తివంతమవుతాం,
భావి భారతాన్ని మన భుజస్కంధాలపై ధర్మాన్ని అవతరించి కాపాడే దిశగా పయనిద్దాం. భరతమాత ఒక శక్తి. ఆ శక్తిలో ఒకానొక భాగమే మనం. విద్యుత్తులోంచి విద్యుత్తును తీసేస్తే ఏం మిగులుతుంది? విద్యుత్తే 1000 వెలుగులు విరచిమ్ముతూ జాజ్వల్యమానమవుతుంది. భరతమాత అనే శక్తిలోంచి వెలువడ్డ శక్తివంతులమే మనమంతా. మనలో ప్రతి ఒక్కరిలో సంపూర్ణ భరతజాతి సమున్నత సనాతన శక్తి దాగుంది. అది తెలుసుకోవటం, తెలియచెప్పటమే సనాతన స్కూల్ సగర్వ లక్ష్యం. విద్యా చేతనై దేశ సేవలే మలిని నిలపవే.